హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ తెలుసు కదా తెలుగు లవ్ రొమాంటిక్ మూవీ డైరెక్టెడ్ బై నీరజ్ కోన, సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి మెయిన్ రోల్ ఇచ్చారు. ఇక ఈ తెలుసు కదా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు. ట్రైలర్ లో ఉన్నటువంటి అట్రాక్టివ్నెస్ మూవీలో అయితే నాకు పెద్దగా అనిపించలేదు, పెద్దగా వర్కౌట్ కూడా కాలేదు. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, వరుణ్ సిద్ధు జొన్నలగడ్డ ఫస్ట్ లోనే శ్రీనిధి శెట్టితో బ్రేకప్ అయి ఉంటది. తను ఒక అనాథ అనమాట, హీరో. తను పెళ్లి చేసుకొని తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలని చెప్పి కలలు కంటాడు. ఇక శ్రీనిధి శెట్టితో బ్రేకప్ అయిన తర్వాత రాశి ఖన్నా పరిచయం అవుతుంది, తనతో పెళ్లి కూడా అవుతుంది. అలా వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ అవుతూ ఉన్న సందర్భంలో మళ్ళీ వాళ్ళిద్దరి లైఫ్ లోకి, అంటే హీరో లైఫ్ లోకి మళ్ళా శ్రీనిధి శెట్టి అయితే ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు జీవితాలు ఏ విధంగా అయ్యాయి అనేది మూవీ స్టోరీ అన్నమాట. కొన్ని స్టోరీస్ పేపర్ మీద రాసుకున్నంత ఈజీ కాదు. మూవీ ఆ విధంగా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ప్రెజెంటేషన్ చేయడం ఈ తెలుసు కదా మూవీ కూడా ఆ కోవిక చెందుతుంది. పేపర్ మీద ఉన్న క్లారిటీ స్క్రీన్ పైన అయితే కనిపించలేదు. ముందు ఒక లవ్ స్టోరీ బ్రేకప్ హీరోకి, ఆ తర్వాత ఇంకో అమ్మాయిని ప్రేమించడం, పెళ్లి కూడా చేసుకోవడం, ఆ తర్వాత బ్రేకప్ అయిన ఒక అమ్మాయి మళ్ళా వీళ్ళ లైఫ్ లోకి రావడం, ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉండడం, ఇది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు ఇవి రియల్ లైఫ్ లో వినడానికే చాలా అసహ్యంగా అనిపిస్తాయి, కానీ దీన్నే స్క్రీన్ పైన చూపించాలనుకున్నారు. అందులో చాలా వరకు తడబడ్డారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఈ మూవీ వెంకటేష్ గారిది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. దీనికి అడ్వాన్స్ గా ఒక మూవీ తీస్తే గనక అదే ఈ తెలుసు కదా మూవీ. ఇంటర్వెల్ వరకు ఫస్ట్ హాఫ్ చాలా వరకు బాగానే ఉంటది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీని చాలా వరకు డౌన్ ఫాల్ చేసేశారు. ఇక సెకండ్ హాఫ్ లో ఒక్క సీన్ బాగుంటది, అది వైవా హర్ష సిద్ధు జొన్నలగడ్డ మధ్యలో వచ్చే అబ్బాయిల బాధ అమ్మాయిలు చెప్పుకోకూడదు అని వచ్చే ఒక సీన్ ఉంటది, అది వరకు బాగుంటది. క్లైమాక్స్ కూడా ఈ మూవీకి చాలా వరకు మైనస్ అయింది, కన్విన్సింగ్ గా తీయలేదనిపించింది. చాలా వరకు సీన్స్ కూడా చాలా స్లో నెరేషన్ తో ల్యాగ్ గా అనిపించి ఆ విధంగా ముందుకైతే తీసుకెళ్లారు. ఇక క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుంటే, సిద్ధు జొన్నలగడ్డ వరుణ్ క్యారెక్టర్ లో చాలా వరకు చాలా బాగా నటించారు. ఈ మూవీలో పర్టికులర్ ఈ క్యారెక్టరైజేషన్ చాలా వరకు కష్టమనే చెప్పాలి, కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు సిద్ధు జొన్నలగడ్డ. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కూడా ఉన్నంత మేరకు ఆకట్టుకున్నారు. వైవా హర్ష క్యారెక్టర్ బాగుంది. ఈ మూవీలో ఒక స్పెషల్ ఏంటంటే, ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించింది తమన్ ఎస్ఎస్. ఓజీ నుండి బయటకు రాలేదు అనుకుంటా, అదే మ్యూజిక్ ని రిపీటెడ్ గా కొట్టాడనిపించింది. ఫైనల్ గా డైరెక్టర్ నీరజ్ కోన ఆలోచన విధానం బాగుంది, కానీ స్క్రీన్ పైన ప్రెజెంటేషన్ కొంతవరకు తడబడ్డారనిపించింది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25/5. మీరు ఆల్రెడీ ఈ తెలుసు కదా మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తూ ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.